నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు మనకి ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి క్రికెట్ అంటూ ఇష్టం ఉన్న వాళ్ళు అసలు చాలా వరకు బెట్టింగ్స్ పెడుతూ ఉంటారు సార్. అంటే చెప్పాలంటే ఆ రోజుకి సంబంధించి ఒక కోట్లు అలా బెట్టింగ్కి సంబంధించి జరుగుతూ ఉంటుంది. అవి మనకి న్యూస్లో కూడా వస్తూ ఉంటాయి, అన్నీ తెలుస్తూ ఉంటాయి. కాకపోతే పోలీస్ వాళ్ళు దానికి సంబంధించి ఏ ఒక్కరిని కూడా పట్టుకోవడం చేయడం ఆ విధంగా లేదు. కానీ బెట్టింగ్ యాప్స్ చేసిన వాళ్ళు మాత్రం తొందరగా రియాక్ట్ అయ్యి పట్టుకోవడం, వాటికి సంబంధించిన కేసులు అనేది జరుగుతుంది. ఎందుకు వాళ్ళని అలాంటి విషయాలు రియాక్ట్ అవ్వట్లేదు అంటారు? అదే బెట్టింగ్ దాని మీద ఇక్కడ బెట్టింగ్ పెట్టండి, బెట్టింగ్ ఆడండి అనే వాళ్ళని ప్రమోట్ చేసిన వాళ్ళని మీరు చేస్తున్నారు. కానీ బెట్టింగ్ యాప్స్ డిజైన్ చేసిన వాళ్ళని లేదా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ట్రాన్సాక్షన్ చేస్తున్న బ్యాంక్ అకౌంట్లో ఎందుకు సీజ్ చేయట్లేదు అనేది వెరీ గుడ్ క్వశ్చన్. అది అంటే మీరు మూలాలకు వెళ్ళి మూలాలను నాశనం చేయాలి. కానీ చిన్న వాళ్ళు ఎండోర్స్ చేసిన వాళ్ళని, చిన్నపిల్లల్ని బతుకు తెరి కోసం ఏదో 4 వీడియోలు చేసుకోవడం వాళ్ళని చేయడం కరెక్ట్ కాదు. సో పోలీసులు కనుక నిజంగా ఈ బెట్టింగ్ అనేది తప్పు, దాన్ని నిర్మూలించాలనుకుంటే క్రికెట్లో కూడా కొన్ని బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి. వాటిని కూడా వాళ్ళకి లైసెన్స్ విదేశాల్లో ఉన్నాయి అంటారు. విదేశాల్లో ఉంటే మరి భారతదేశంలో నుంచి ఆ అకౌంట్లోకి మనీ ట్రాన్స్ఫర్ కాకుండా ఆపడం కోసం కూడా మీరు చర్యలు తీసుకోవాలి కదా. సో ఇక్కడి నుంచి ఏ అకౌంట్లోకి వెళ్తున్నాయి, ఆ అకౌంట్లో ఎంత డబ్బు ఉంది అవన్నీ సీజ్ చేసి గవర్నమెంట్కి అప్పు చెప్పాలి. అటువంటి యాప్స్ తీసుకుంటే ఆ లైసెన్స్ ఇచ్చిన వాళ్ళని కూడా జైల్లో వేయాలి. ఇవన్నీ చేస్తే కదా అప్పుడు పోలీసు చిత్తశుద్ధి. క్రికెట్ బెట్టింగ్ వాళ్ళ మీద కూడా చాలా వరకు నష్టపోయిన వాళ్ళు ఉంటారు. క్రికెట్ బెట్టింగ్ ఈ యాప్స్ ద్వారా కాకుండా బయట ప్రైవేట్ జరుగుతూ ఉంటాయి. వాళ్ళని పట్టుకుంటున్నారు పోలీసులు. అంటే 100లో 10 మందినైనా పట్టుకుంటున్నారు. కానీ అసలు లీగలైజ్డ్గా వీళ్ళు చేస్తున్నారు కదా, దాని గురించి ఏమంటారు మీరు? సో అది కూడా తప్పే కదా. సో పోలీసులు అది కూడా దాని మీద కూడా దృష్టి పెట్టాలి. ప్రమోట్ చేయడం చిన్న నేరం, దాన్ని నిర్వహించడం చాలా పెద్ద నేరము. వీళ్ళు ఎంత చిన్న డబ్బులు సంపాదించుకోవడం, వాళ్ళు వేల కోట్ల లక్షల కోట్లలో వాళ్ళు రాజకీయ పార్టీలకి ఫండింగ్ ఇస్తున్నారు. సో అది మామూలు విషయం కాదు. సో ముందు వాళ్ళని అరెస్ట్ చేసి తర్వాత చిన్న వాళ్ళ మీద కేసు పెడితే బాగుంటుంది. సో పోలీసులు కనుక మేము ఏదో 10 మందిని చేసామని చిన్న పిల్లల్ని, యూట్యూబర్స్ని ఒక 10 మందిని చూసి వాళ్ళ మీద కేసులు పెట్టేసి చేయడం కంటే కూడా దానికి లైసెన్స్ ఎవరు ఇచ్చారు, అది ఎట్లా నిర్వహిస్తున్నారు, అది గ్యాంబ్లింగ్ ఎందుకు కాదు అని చెప్పనాలి. ఒకవేళ అది గ్యాంబ్లింగ్ అయితే కనుక గుర్ర పందాలు ఉన్నాయి, అది ఎట్లా ఎలవడు? దానికి వస్తుంది. మరి దానికి వచ్చిన తర్వాత క్యాసినోలు ఉన్నాయి, గోవాలో ఉన్నట్టున్నాయి. భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో క్యాసినో ఎలవడు. క్యాసినోలు ఎట్లా ఫస్ట్ అవి చూస్తేనే తర్వాత ఇవన్నీ తగ్గుతూ వస్తాయి. మీరు ఆన్లైన్ రమ్మీ ఇవన్నీ బెట్టింగ్ యాప్స్ అంటున్నారు కదా, ఇవన్నీ మీరు ఎట్లా ఎలా చేస్తున్నారు? ఇవన్నీ బ్యాన్ చేయాలి కదా. సో కేవలం 1-2 చిన్న చితగా పట్టుకొని వాటి మీదనే చేస్తామంటే కాదు. చిన్న ప్రైవేట్గా చేస్తున్న బెట్టింగ్, క్రికెట్ బెట్టింగ్ పట్టుకోకూడదు, అది కరెక్ట్ అని అనట్లేదు. దాన్ని కూడా పట్టుకోవాలి, అరెస్ట్ చేయాలి. కానీ మీరేదో చిన్న చెట్టు మొదల్ని కొట్టేయకుండా ఒక చిన్న ఆకును పట్టుకొని ఇదిగో నేను నిర్మూలించాలంటే ఎట్లా? చెట్టు మొదల్ని కొట్టేయాలి. మీరు చెట్టు మొదల్ని కొట్టేస్తే అప్పుడు ఇలాంటి జరగవు. ఇలాంటి జరిగితే కఠినమైన శిక్షలు ఉంటాయని చెప్పేసి చెప్పచ్చు. సార్, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ గురించి అన్వేషణ చెప్పడం వల్లే ఇప్పుడు ఇవన్నీ బయటకు వస్తుంది. అంతకుముందు కూడా ఉన్నాయి. సో అప్పుడు ఎందుకు పట్టించుకోలేదు? ఇప్పుడే ఎక్కువగా తీసుకురావడానికి కారణం ఏమై ఉండొచ్చు అసలు? అంటే ఇది కేటీఆర్ గారి ప్రభుత్వం ఉండగానే కేటీఆర్ గారి ప్రభుత్వంలో బెట్టింగ్ యాప్స్ అనేది తెలంగాణలో బ్యాన్ చట్టం తీసుకొచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. కానీ అప్పుడు చిన్న కేసు అయిండొచ్చు. కానీ అన్వేషణ వచ్చిన తర్వాత కేసులు పెట్టడం అనేది ఈ ప్రభుత్వం హయాంలో సజ్జనార్ గారు కేసులు సీరియస్గా తీసుకొని కేసులు పెట్టడం మొదలుపెట్టారు. కేసులు పెట్టడం మొదలుపెట్టిన తర్వాత ఒకటి పెద్ద తలకాయలు కూడా బయటకు వచ్చినాయి. వీళ్ళ సంగతి ఏంటి. అప్పుడు ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు కుందేలు జింక వరకు అయితే పట్టుకుందాం అనుకున్నారు. మరి సింహం, పులి కూడా ఉన్నాయంటే వాళ్ళ మీద చెయ్యాలంటే ఏమవుతుంది అనేది వీళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పుడు దాంట్లో మీరు చెయ్యాలంటే కనుక సజ్జనార్ గారు, బాలకృష్ణ, ప్రభాస్ వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. వీళ్ళందరినీ అరెస్ట్ చేయకపోతే కోర్టులో అంటారు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు, మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేసినామని ఎవరైనా క్వశ్చన్ రైజ్ చేస్తారు. ఆల్రెడీ సోషల్ మీడియాలో వాళ్ళని కూడా చేయాలి, వీళ్ళని కూడా చేయాలి అంటున్నారు. మరి వాళ్ళకి నోటీస్ ఎందుకు వెళ్ళట్లేదు?
వీళ్ళకి నోటీస్ వెళ్ళాం కదా వాళ్ళకి నోటీస్ ఎందుకు వెళ్ళట్లేదు, ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ వచ్చినప్పుడు మన చట్టము పేదలకు ఒకలాగా ధనికులకు ఒకలాగా ఉంటుందా అనేది ఒకటి అపవాదం వస్తుంది. కాబట్టి దీన్ని సమూలంగా నాశనం చేయాలంటే మీరు వన్ టైం ఎగ్జామ్షన్ ఇచ్చి సరే జరిగింది జరిగిపోయింది, ఇప్పటివరకు ఎవరైతే డబ్బులు సంపాదించుకున్నారో అవన్నీ ప్రభుత్వానికి జమ చేయండి. ఎవరికి మొత్తం బాలకృష్ణకి, ప్రభాస్కి, వీళ్ళందరికీ మీరు ఏమేమి డబ్బులు అడ్వర్టైజ్మెంట్ రూపంలో తీసుకున్నారో అవన్నీ గవర్నమెంట్కి జమ చేయండి. యూట్యూబర్స్ దగ్గర నుంచి అందరూ జమ చేసిన తర్వాత ఇకపైన ఇది చేస్తే మాత్రం కఠినమైన శిక్షలు ఉంటాయని చెప్పేసి ఒక వన్ టైం ఎగ్జామ్షన్ ఇస్తున్నామని చెప్పి ఇకపైన ఇటువంటి యాప్స్ వాడకూడదు అని చెప్తే సరిపోతుంది. కానీ ఇక్కడ మళ్ళీ ఇంకో చిక్కు ఉంది. ఆంధ్రప్రదేశ్లో అది నేరం కాదు, ఆంధ్రప్రదేశ్లో అది నేరం అనే చట్టం లేదు. భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో అది నేరం అనే చట్టం లేదు. సో మరి నేరం అనే చట్టం కానప్పుడు ఇక్కడ ఎందుకు నేరం అవుతుంది? నేను చెప్పింది తెలంగాణలో ఉన్న వాళ్ళు పెట్టండి అని నేను చెప్పలేదు కదా, ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి పెట్టమని నేను చెప్పానని వాళ్ళు అనొచ్చు. ఇప్పుడు నేను అన్నాను ఈ బెట్టింగ్ యాప్లో ఆడండి డబ్బులు సంపాదించుకోవడం చెప్పాను, నేను తెలంగాణ వాళ్ళకి ఎక్కడ చెప్పాను నేను చెప్పలేదు, ఆంధ్ర వాళ్ళకి చెప్పాను అనొచ్చు. ఎందుకంటే ఆంధ్రాలో అది నేరం కాదు. ఓకే. సో అట్లా వీళ్ళు తప్పించుకునే అవకాశం ఉంటుంది. సో ఒకవేళ మీరు బ్యాన్ చేద్దాం అనుకుంటే జాతీయ స్థాయిలో పార్లమెంట్లో చర్చ జరిపి దాన్ని మీకు వ్యతిరేకంగా చట్టం తీసుకొస్తే బాగుంటుంది. కానీ ఒక రాష్ట్రంలో అది అలౌడ్, ఇంకో రాష్ట్రంలో నాట్ అలౌడ్ అంటే ఆన్లైన్ గేమింగ్కి చాలా కష్టం. అండ్ వీళ్ళు ప్రమోట్ చేసిన వాళ్ళు కూడా ఇది ఉంటుంది. నేను ఆ తెలంగాణ వాళ్ళకి నేను చెప్పలేదు కదా, ఆంధ్రలో చట్టపరమైనది, అది నేరమేం కాదు, నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పానంటారు. సో ఇవన్నీ చూసుకుంటే కనుక ఇది పెద్దగా దీంట్లో విజయం సాధించడం అయితే కష్టమే. చివరిగా ప్రభుత్వం ఏం చేయగలదంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అలాగే జాతీయ ప్రభుత్వంతో, కేంద్ర ప్రభుత్వంతో కూడా కలిసి ఇది తప్పు, దీంట్లో వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు, అన్యాయం, ఇకపైన ఎవరు చేయకూడదని పార్లమెంట్ ఒక చట్టం చేస్తే దేశవ్యాప్తంగా అది పార్లమెంట్ చట్టం చేస్తే మొత్తం దేశం దాన్ని అంగీకరించాల్సింది. సో పార్లమెంట్ చట్టం తీసుకొచ్చి ఇప్పటి వరకు ఎవరైతే ఇట్లా దీని మీద సంపాదించారో వాళ్ళందరూ మీ డబ్బులు గవర్నమెంట్కి ఇచ్చేసేయండి అని చెప్పడము, లేకపోతే ఇక ఏదో దానికి సంబంధించి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది. నాకు తెలిసి పెద్ద తలకాయల్ని అరెస్ట్ చేసేంత వరకు చిన్న తలకాయలు సేఫ్. వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదని అడుగుతారు. కాబట్టి ప్రభుత్వం చట్టం అందరికీ ఒకటే అయినప్పుడు ఒకళ్ళకి ఒకలాగా ఉండదు. కాబట్టి దీని మీద పెద్దగా అరెస్టులు కానీ జైలు పంపించడం కానీ ఉండదు నేనైతే అనుకోవట్లేదు. సో ఇక్కడితో ఆగిపోవచ్చు. మళ్ళీ ఇంకా బయటకు వచ్చేలాగైతే లేదు మళ్ళీ, ఎందుకంటే మీరు నేను ఆంధ్రప్రదేశ్లో అది చట్ట వ్యతిరేకం కాదు కాబట్టి వాళ్ళకి చెప్పానే షీల్డ్ వీళ్ళకు ఉన్నది. అలాగే నేను ఆంధ్రప్రదేశ్లో కూడా అది చట్టం ఇదైనప్పటికీ నేను దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళ కోసం చెప్పానని చెప్పొచ్చు. అట్లా రకరకాలుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మన దేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పక్కన పెట్టేసినా కానీ ఇతర రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళు ఉంటారు. అక్కడ నేరం కాదని నేను వాళ్ళ కోసం చెప్పాను అనొచ్చు. సో దీని మీద అరెస్ట్లు అయ్యి అది కేసు నిలబడుతుందని నేనైతే అనుకోవట్లేదు. కేసు అయితే నిలబడవు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.